న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గ్రామాలు కనకాలపేట, మెట్టకూరు, గణపతి నగర్, గోపాల్ నగర్ మరియు గిరియంపేటలలో అభివృద్ధి పనులు గాను సుమారు 1,16,75,000 రూపాయలతో రోడ్లు మరియు డ్రైన్లు నిర్మాణానికి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గ్రామాలు కనకాలపేట, మెట్టకూరు, గణపతి నగర్, గోపాల్ నగర్ మరియు గిరియంపేటలలో అభివృద్ధి పనులు గాను సుమారు 1,16,75,000 రూపాయలతో రోడ్లు మరియు డ్రైన్లు నిర్మాణానికి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది. సుమారు 2 సంవత్సరాల కాలం పాటు కొంతమంది రాజకీయ నాయకులు అండ చూసుకొని ఒక అధికారి పనులు ప్రారంభించకుండా అడ్డుకోవడం జరిగిందని, ఇప్పుడు నూతన పరిపాలన అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అంకిత్ కుమార్ ఐఏఎస్ చొరవతో ఈ పనులు ప్రారంభం జరిగాయని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆది ద్రావిడ సంక్షేమ శాఖ నిధులతో కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చేయనున్నట్లు కూడా ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలన అధికారి అంకిత్ కుమార్, ప్రజాపాలన శాఖ ఈఈ కాళ నాగరాజు, జేఈలు జ్యోతిరాజు, కుమార్, లక్ష్మి, ఆదిబాబు, చెల్లి గోపి మరియు ఆయా గ్రామాల పెద్దలు, నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. सर्वाणि रूपाणि विजेत्य धीराः गोविंदा विष्णु मधुसूदना त्रिविक्रमा वामना सहिता ऋषिकेश पद्मनाभ दामोदराय नमः संकर्षणा वासुदेव प्रद्युम्ना धर्ममृष्या धर्ममृष्या श्रीवास राजाराममृष्या धर्ममृष्या क्षेमस्थितिर्यभयायैश्वर्याभिवृद्ध्यर्थं जगद्भयं श्रीमहानमः सर्वसिद्धि प्रदायकाय नमः श्रीभवेद्भिर्नानागन्धैः आग्रेयः सर्वः धूपयामि ओं वेदाः वेदं पुरुषं महान्तः आदित्यवन्नन्दमसस्तु वारे श्रीमहागोविन्दा गोपदीपानन्दरं दाजमनन्दमसस्य वारे सर्वाणि रूपाणि विचित्य धीराः नामानि कृत्वा ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्वदानशृण्वन् भूयो भूयो नमाम्यहम् दीपाराधनं कृत्वा एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। कलानि वरदा भवन्तु आनन्दकर्पूरनीराजनं दर्शयामि निराञ्जनानन्तरं सुताजमणियं जय बोलो गणेश्वराज की सर षोडशैतानि नामानि यः परे शृणुयादपि विद्यारम्भे वाहे च प्रवेशे निर्वाहयामि नवरत्नखचितसिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखयाजमनीयं समर्पयामि स्नानं समर्पयामि वस्त्रार्थं पुष्पाणि समर्पयामि कर्दमश्चैव चिक्लीतयति विश्रुताः ऋषयस्तेऽत्र यः पुत्राः स्वयं श्रीदेवी भवन्तु सुवर्णमन्त्रपुष्पयामि प्रार्थना नमस्कारं समर्पयामि बोलो गणेश महाराज की सर साध्यं प्रवक्तं महिनानि यततं भयं ग्रहाणमयं देवं देवराङ्गल्यसुलधर्मार्थसाधिके बृहस्पतिप्रसोदः सानो मञ्चं प्रगम्मसः फलदानकल्पोक्त सकलबला प्राप्तिरस्तु श्री महागणाधिपतिदेवताभ्यो नमः देवताभ्यो नमः
మీరు ఆ మాట చాలా బాగా ఓం శాంతి 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 ఓం నవోదయ నవోదయ నమోదయ నమోదయ దగ్గర నమోదయ సార్ ఒకసారి సార్ 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 లైన్లో చుట్టూరండి నాగరాజు గారికి ఏదో చేసినట్టు యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరపహం భక్త్యా దీపం ప్రయిచ్చామి దేవాయ పరమాత్మనే రాహి మాం నర్కద్ఘోర దివ్య జ్యోతి నమోస్తుతే దీపస్వరూపానః పుణ్యేన తిరోహతి ఏతావానస్సంభూత దివ్యై రసాశ్చ బ్రహ్మ హరి ఓం ఓం గణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం హతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవక్తారం అవశ్రోతాత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం తత్తో ధ్యాయతే సర్వం జగదిదం తస్తస్తిష్టతి సర్వం त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारे स्थितोऽसि नित्यमत्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मास्त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्सुवरों गणादिम् एतत्तवमनिश्वरूपं गकारश्चादि श्रीर्याचनो गृहे लक्ष्मी राष्ट्रश्रियामुखेदयां हासकं सृजामसि अन्तश्रीरस्तु समस्तमङ्गलानुभवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानुभवन्तु श्री महागणाधिपति महानंदमंगल कर्पूर तेजो दिव्य नीराजेंद्र श्यामी नीराजांत्र రింగ్ రోడ్ తుప్పలు అలా తయారైపోయింది వెనకాల రింగ్ రోడ్ కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం చెక్పోస్ట్ వీధిలో వినాయక చవితి పురస్కరించుకొని శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి 38వ గణపతి నవరాత్రుల మహోత్సవాలు ముగింపు సందర్భంగా శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం చెక్పోస్ట్ వీధిలో వినాయక చవితి పురస్కరించుకొని శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి 38వ గణపతి నవరాత్రుల మహోత్సవాలు ముగింపు సందర్భంగా శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుండి స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పలు రకాల రుచికరమైన వంటకాలు సిద్ధం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తల శ్రీనివాస్, వసంశెట్టి దుర్గారావు, గుజారపు వీరబాబు, కట్టా గణేష్, వసంశెట్టి దుర్గారావు, గుత్తల సీను, గుత్తల సతీష్ కుమార్, క్రేజీ బాయ్స్ యూత్ సభ్యులు, సిద్ధి వినాయక ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వామివారి అన్నదాన కార్యక్రమానికి 500 రూపాయలు విరాళం ఇచ్చినారు కావున వారిని వారి కుటుంబాలు కూడా శ్రీ సిద్ధి వినాయకుడు అలాగే భక్తులు యానం వాస్తవులు కందుల సత్యనారాయణ గారు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు విరాళం ఇచ్చినారు కావున వారిని వారి కుటుంబాలు కూడా శ్రీ సిద్ధి వినాయకుడు ఆయన ఆరోగ్యంలో అష్టాైశ్వర్యములు ఇచ్చి సదా రక్షించాలని మరి ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులు వాకపల్లి శ్రీనివాస్ కుమార్ గారు స్వామివారి అన్నదాన వారిని వారి కుటుంబాలు కూడా శ్రీ సిద్ధి వినాయకుడు అష్టైశ్వర్యములు ఇచ్చి సదా రక్షించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులు మెకానిక్ రాజు గారు 100 రూపాయలు, మెకానిక్ శ్రీనివాస్ గారు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు విరామం ఇచ్చినారు కావున వారిని వారి కుటుంబాలు కూడా శ్రీ సిద్ధి వినాయకుడు ఆయన ఆరోగ్యంలో అష్టైశ్వర్యం ఇచ్చే సదా రక్షించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులు మెకానిక్ రాము గారు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు విరాళం ఇచ్చినారు కావున వారిని వారి కుటుంబాలు కూడా శ్రీ సిద్ధి వినాయకుడు ఆయన ఆరోగ్యంలో అష్టైశ్వర్యం. అలాగే భక్తులు పల్లిపాలెం వాస్తువులు
బి సత్యనారాయణ రెడ్డి గారు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు విరాళం ఇచ్చినారు కావున వారిని వారి కుటుంబాలు కూడా శ్రీ సిద్ధి వినాయకుడు ఆయుర ఆరోగ్యంలో అష్టైశ్వర్యం ఇచ్చి సదా రక్షించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. 38వ వార్షికోత్సవ గణపతి నవరాత్రుల సందర్భంగా శంకరపాలెం చెక్ పోస్ట్ వీధిలో గల శ్రీ రామాలయం గుడి వద్ద అతి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. స్వామివారి అన్నదాన కార్యక్రమానికి 200 రూపాయలు విరాళం ఇచ్చినారు కావున వారిని వారి కుటుంబాలు కూడా శ్రీ సిద్ధి వినాయకుడు ఆయుర ఆరోగ్యంలో అష్టైశ్వర్యం ఇచ్చి సదా రక్షించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. నలుగురు మీ వాళ్ళు ఉంటే ఫోటోలు తీసుకుంటాం పని అయిపోయింది. ఓకే సార్ పోయిస్తారని. స్థానిక మెట్టకూరు రామన్నకోడు గ్రామంలో 21వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగించుకొని అన్న సమారాధన కార్యక్రమాన్ని శ్రీ వనసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మెట్టకూరు రామన్నకోడు గ్రామంలో 21వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగించుకొని అన్న సమారాధన కార్యక్రమాన్ని శ్రీ వనసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ గ్రామ పెద్దలు యువకులు ఆధ్వర్యంలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పరిసర ప్రాంత నాయకులు ప్రజలు యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రామన్నకోడు యువత నియోజకవర్గ నాయకులకు ఆలయంలో కండువాలు వేయించి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. ముందుగా నాయకులకు ఘన స్వాగతం పలికారు. అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు పోటెత్తారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని భోజనాలు వడ్డించారు. సత్యబాబు గారు ఆంధ్రప్రదేశ్ సమర్పించారు. ఒక్కింటి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ సమర్పించారు. జల్లా కమల కుటుంబం వారు 105 రూపాయలు సమర్పించారు. లేదు అక్కడ కూడా వాహనాన్ని పక్కగా పడుతూ అక్కడ కూడా ప్రసాదాన్ని స్వీకరించాలండి. రండి ఖాళీ ఉండాలి. ఇంకా చివరుందండి. అలాగే రావాలండి, దూరంగా రావాలండి. ఇలా తీసుకోండి. రావాలి. మరి ఈరోజు మన రామన్నకోడు 21వ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా విషాదాన్ని స్వీకరించవలసిగా కోరుతున్నాం. పురుషులకు వేరే కౌంటర్ ఏర్పాటు చేయనుంది కాబట్టి అందరూ కూడా పాలకు కబూర్ దాస్ గారు 50 రూపాయలు సమర్పించారు. మల్లాడి కోటి గారు 50 రూపాయలు సమర్పించారు. మల్లాడి రాంబాబు గారు 50 రూపాయలు సమర్పించారు. కాళ్ళ రవి గారు 200 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆ వరసిద్ధి నాయకుడు కాపాడాలని కోరుకుంటూ కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కోట్ల ఆస్తి కలిగి ఉన్న యానం మీసాల వెంకన్న స్వామి వారు అంధకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన శనివారం పర్వదినాన అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.
అయితే శనివారం స్వామివారు వెలుతురు లేకుండా అంధకారంలో ఉండడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల ఆస్తి కలిగిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కనీసం ఇన్వర్టర్ కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని పలువురు ప్రశ్నించారు. స్వామివారు నిత్యం విద్యుత్ వెలుగులో ఆకర్షణీయంగా ఉండాలని ఆకాంక్షించారు. అధికారులు తక్షణమే స్పందించి ఇన్వర్టర్ ఏర్పాటు చేసి నిరంతరం విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇలా ఉండగా ఆలయం వద్ద శుభ్రం చేసేందుకు కనీసం చీపుర్లు తదితర పరికరాలు ఉండడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కోట్ల ఆస్తి కలిగి ఉన్న యానం మీసాల వెంకన్న స్వామి వారు అంధకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన శనివారం పర్వదినాన అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే శనివారం స్వామివారు వెలుతురు లేకుండా అంధకారంలో ఉండడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల ఆస్తి కలిగిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కనీసం ఇన్వర్టర్ కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని పలువురు ప్రశ్నించారు. స్వామివారు నిత్యం విద్యుత్ వెలుగులో ఆకర్షణీయంగా ఉండాలని ఆకాంక్షించారు. అధికారులు తక్షణమే స్పందించి ఇన్వర్టర్ ఏర్పాటు చేసి నిరంతరం విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇలా ఉండగా ఆలయం వద్ద శుభ్రం చేసేందుకు కనీసం చీపుర్లు తదితర పరికరాలు ఉండడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇన్వర్టర్ కూడా కాంతి, కళ్ళ కాంతి, వెంకటేశ్వర స్వామి కాంతి మన మీద పడితేనే మనకు మోక్షం వస్తుంది. అడ్మినిస్ట్రేటర్ ఆయన చెప్పండి. నేను రాసిమంటే రాసిస్తాను, సంతకం పెట్టుకుంటూ పెడతాను. ఈయన మా అందరికీ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఇక్కడ ఎదురులోకే కదా, అయిపోవడమే కాదు, తాళరమే కాదు, ఎక్కడ ఏరియాస్ లో అయినా యానం వెంకటేశ్వర స్వామి అంటే అందరూ భక్తులే. 100 సంవత్సరాల చరిత్ర వెంకటేశ్వర స్వామి అంటే కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 17వ గణపతి నవరాత్రుల మహోత్సవాలు ముగింపు సందర్భంగా శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 17వ గణపతి నవరాత్రుల మహోత్సవాలు ముగింపు సందర్భంగా శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. ఆసంటి వీరబాబు గారు 500 రూపాయలు, ఆసంటి వీరబాబు గారు 500 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని వరసిద్ధి వినాయక స్వామి ఆర్థిక పరిమితులు 5 వారంగా ఆశ్రయిస్తూ సదా ఆలోచించాలని ప్రార్థిస్తున్నాం. అంత సందర్భంగా కార్యక్రమం జరుగుతున్న 10 రోజులు కూడా వచ్చి స్వామి వారి ప్రసాదం తీసుకోవాలని ఎవరు కూడా కంగారు పడవద్దు. ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నది మీకు అన్ని ఐటమ్లో పడతాయి. వీరబాబు గారు 500 రూపాయలు, బొమ్మడి వీరబాబు గారు 500 రూపాయలు సమర్పించారు. వారికి కుటుంబాన్ని వరసిద్ధి వినాయక స్వామి పార్వతీ పరమేశ్వరుడు ఆయన వారుగా ఇచ్చి సదా రక్షిస్తున్నాం. మేడ్చెట్టి ఆంజనేయ గారు 200 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబాన్ని వరసిద్ధి వినాయక స్వామి పార్వతీ పరమేశ్వరుడు ఆయన వారుగా ఇచ్చి సదా రక్షిస్తున్నాం. ఈరోజు జరిగే అన్నదాన కార్యక్రమానికి కోరుకోట గంగరాజు గారు సాంబార్లో సంబంధించిన కాయగూరలు, కోన సత్బాబు గారు 40 కేజీలు టమాటా, 6 కేజీలు కొత్తిమీర, 1 కేజీ పుదీనా సమర్పించారు. వారిని వారి కుటుంబాలని వరసిద్ధి వినాయక స్వామి పార్వతీ పరమేశ్వరుడు ఆయన వారికి అష్టైశ్వర్యించి సదా రచిందని కోరుకుంటున్నాం.
ఏమన్నానా బాగా పేపర్ మా దగ్గర పడాకి తీసేసి అమ్ముకోనకే ఇచ్చింది అమ్ముకోనకే ఇచ్చింది శ్రీనివాస్ గారు 100 రూపాయలు సమర్పించారు. సమర్పించారు. వారి కుటుంబాన్ని ఫుల్గా నీకు అందరికీ నమస్కారం. 17వ నవరాత్రుల వినాయక చవితి సందర్భంగా మన కనకాలపేటలో పెట్టి 17 సంవత్సరాలు అయింది. చాలా బాగా చేస్తున్నారు పిల్లలందరూ కూడా. ఇలా దినదిన అభివృద్ధి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేశారు. అందుచేత ప్రతి సంవత్సరం ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అన్నదానం సందర్భం ఈరోజు జరిగింది. చాలా బాగా చేశారు. విష్ణు గారు 25 కేజీ బియ్యం, గొర్రెల పద్మావళి గారు 25 కేజీ బియ్యం, కోన భవానీ బ్రదర్స్ గారు 25 కేజీ బియ్యం, వంగ వీరబాబు గారు పామరగారు, కనకాల నారాయణ గారు కుమారు సత్యబాబు గారు 25 కేజీ బియ్యం, కనకాల కామరాజు గారు కుమారుడు నాగేశ్వరరావు గారు 25 కేజీ బియ్యం, కోన కృష్ణమూర్తి గారు కుమారుడు నాగేశ్వర గారు 25 కేజీ బియ్యం, కుమారు శ్రీను గారు 25 కేజీ బియ్యం, కనకాల సత్యనారాయణ గారు కుమారుడు వెంకటరావు గారు 25 కేజీ బియ్యం, తోలేటి శ్రీనివాస్ గారు 25 కేజీ బియ్యం, తోల భైరవం పోలీస్ 25 కేజీ బియ్యం, హేమంత్ శ్రీనివాస్ గారు 25 కేజీ బియ్యం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గ్రామదేవత మరిడం అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారి జాతర, ఆదివారం అమ్మవారి తీర్థ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కందికొండ బాబీ భాస్కర్ శర్మల నేతృత్వంలో విశేష పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గ్రామదేవత మరిడమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారి జాతర, ఆదివారం అమ్మవారి తీర్థ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కందికొండ బాబీ భాస్కర్ శర్మల నేతృత్వంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి శాంతి హోమం చేశారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, పంచామృతాభిషేకం, శ్రీ మహాలక్ష్మి హోమం కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ టేకుముడి లక్ష్మణరావు, వైస్ చైర్మన్ పెమ్మాడ కాశీ విశ్వనాథ్,
సహాయ కార్యదర్శి దడల భైరవ స్వామి, సభ్యులు కందికొండ భాస్కర్ శర్మ, తమనస వీరభద్రరావు, మంద సుబ్రహ్మణ్యం, కాదా నాగేశ్వరరావు, అత్తిలి బాబురావు, చలవ లోవరాజు, ప్రెస్సింగ్ అన్నవరం, పెరియ, కాప మల్లేశ్వరరావు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. महालक्ष्मी संपूर्ण अनुग्रह सिद्धिरस्तु। నమో నమః. ఈ మరేలి మహాలక్ష్మి దేవతాయ నమః. మన సీతారాంపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవత మరేలి మహేశ్వరమ్మ వారి వార్షిక తీర్థ మహోత్సవం ఇవాళ రేపు కూడా చక్కగా ప్రతి సంవత్సరంలాగే జరుగుతాయి. ఈ తీర్థానికి మనకి మన గ్రామం నుంచి కాకుండా ఎక్కడెక్కడి నుంచో ఎక్కడ ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఈ తీర్థానికి ప్రత్యేకంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని పెడుతూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ కోరిన కోరికలు మొక్కులన్నీ కూడా తీరుతుంటాయి. దానికి నిదర్శనమై ఈవేళ వచ్చినటువంటి గరగలు. ఈవేళ చూడండి ఎన్ని గరగలు వచ్చాయి అక్కడ. అమ్మవారికి ఈవేళ విశేషమైనటువంటి గరగలన్నీ కూడా సంప్రాప్తమయ్యాయి. ఇటువంటి మహిమ గల అమ్మవారి దర్శనం భక్తులందరూ కూడా చేసుకుని అమ్మవారిని చూసి ధరించి మీ కోరికలు సిద్ధింపజేసుకోవాల్సిగా కోరుతూ సర్వేజన సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి. అందరికీ కూడా శుభాభినందనలు. పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారిని నెల రోజుల కిందట నిలబెట్టడం అంటే అంగడగుడికి చేర్చడం జరిగినది. అదేవిధంగా తీర్థ మహోత్సవంలో భాగంగా ఈరోజు అనగా స్థిరవారం జాగరణ మహోత్సవం జరుగుతోంది. అందులో నిమిత్తంగా ఈరోజు ఉదయం నుంచి అమ్మవారికి శాంతి హోమం అంటే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, మండపారాధనం, అలాగే అమ్మవారికి పంచామృత ఏకాదశ ద్రవ్యాలతో పంచామృతాభిషేకం, అలాగే అమ్మవారి మహాలక్ష్మి హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా
వేద పండితులచే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రాత్రి గ్రామ ప్రజలచే అనేక విధాలైన సాంస్కృతిక కార్యక్రమాలతోటి జాగరణ కార్యక్రమం జరుగుతుంది. రేపు అనగా ఆదివారం ఉదయం నుండి అమ్మవారి దివ్య దర్శనం తీర్థ మహోత్సవం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఈరోజు రేపు కూడా ఈ తీర్థ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దర్శన భాగ్యం చేసుకుని తీర్థప్రసాదం ధరించవలసిందిగా గ్రామ ప్రజలందరి తరఫున కమిటీ తరఫున అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. అమ్మవారిని సేవ చేసిన దగ్గర నుంచి ఈరోజు జాగరణ కార్యక్రమం ఉంది, అలాగే రేపు తీర్థ మహోత్సవ కార్యక్రమం ఉంది. మరి ఈ కార్యక్రమం అంతనే కూడా గ్రామ ప్రజలు అలాగే దాతల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మా కమిటీ వారు కానివ్వండి, గ్రామ ప్రజలు కానివ్వండి, దాతలు కానీ పూర్తిగా సహకరించడం వల్ల మరి ఎలాంటి ఆదాయం లేనటువంటి దేవాలయం అత్యంత అద్భుతంగా మరి సంబరం కానివ్వండి, తీర్థం కానివ్వండి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మరి 50 మంది ప్రజానికం కానీ భక్తులు కానీ పూర్తిగా ఆలయ కమిటీ వారికి సహకరించి మరి ఈ జాగరణ కానీ తీర్థ మహోత్సవం కానీ తిలకించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది మరి క్షేమంగా వారి ఇళ్లకు చేరే విధంగా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మీ ద్వారా తెలియజేస్తాను. జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామానికి చెందిన 65 ఏళ్ల కుంపట్ల సత్యనారాయణ గోదావరిలోకి దూకి ప్రాణం తీసుకోవాలని యత్నించాడు. ఈ ఘటనను గమనించిన 2023 బ్యాచ్ ప్రొబేషనరీ మహిళా డీఎస్పీ ప్రదీప్తి వెంటనే అలమూరు ఎస్ఐ జి నరేష్ సమాచారం జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామానికి చెందిన 65 ఏళ్ల కుంపట్ల సత్యనారాయణ గోదావరిలోకి దూకి ప్రాణం తీసుకోవాలని యత్నించాడు. ఈ ఘటనను గమనించిన 2023 బ్యాచ్ ప్రొబేషనరీ మహిళా డీఎస్పీ ప్రదీప్తి వెంటనే అలమూరు ఎస్ఐ జి నరేష్ సమాచారం అందించారు. ఎస్ఐ జి నరేష్ కు సమాచారం అందించారు. స్పందించిన ఎస్ఐ నరేష్ పోలీస్ సిబ్బంది స్థానిక జాలర్లు పడవ సహాయంతో గోదావరిలో కొట్టుకుపోతున్న వృద్ధుడిని కాపాడారు. వృద్ధుని అలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స తర్వాత రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయగా ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడిన ఈ సంఘటనపై ప్రొబేషనరీ ఉమెన్ డీఎస్పీ ప్రదీప్తి, పోలీస్ సిబ్బంది జాలర్లను జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, ఆర్వీపీ రూరల్ సీఐ విద్యాసాగర్ అభినందించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ను చిరు వ్యాపారులు ఘనంగా సత్కరించారు. జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం సమీపంలో జ్యోతుల నెహ్రూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సహకరించినందుకు కృతజ్ఞతగా 24 మంది వ్యాపారులు ఎమ్మెల్యే నెహ్రూతో పాటు టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ను సాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచినందుకు వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల మాట్లాడుతూ మీ షాపుల నిర్మాణం కోసం జ్యోతుల నవీన్ పూర్తి బాధ్యత తీసుకొని మీ అందరికీ న్యాయం చేశాడన్నారు. ఈ కాంప్లెక్స్ లో ఉన్న అందరికీ ప్రభుత్వం ద్వారా P4 ఆదరణ పథకం ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ను చిరు వ్యాపారులు ఘనంగా సత్కరించారు. జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం సమీపంలో జ్యోతుల నెహ్రూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సహకరించినందుకు కృతజ్ఞతగా 24 మంది వ్యాపారులు ఎమ్మెల్యే నెహ్రూతో పాటు టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ను సాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచినందుకు వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల మాట్లాడుతూ మీ షాపుల నిర్మాణం కోసం జ్యోతుల నవీన్ పూర్తి బాధ్యత తీసుకొని మీ అందరికీ న్యాయం చేశాడన్నారు. ఈ కాంప్లెక్స్ లో ఉన్న అందరికీ ప్రభుత్వం ద్వారా P4 ఆదరణ పథకం ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. సార్ ముప్పిడి నాని ఎవరు? ముప్పిడి నాని బయట పట్టుకో, ఈ ఫోటో పట్టుకో, ఈ ఫోటో పట్టుకో. ముప్పిడి నాని. కట్ట భువనేశ్వర్ గారు ఎవరు? కట్ట భువనేశ్వర్ గారు, కట్ట భువనేశ్వరి, కట్ట భువనేశ్వరి. జోగ వరలక్ష్మి, జోగ వరలక్ష్మి, జోగ వరలక్ష్మి, జోగ వరలక్ష్మి. తాడి ఉదయభాను, తాడి ఉదయభాను. బండ్ల రమేష్, బండ్ల రమేష్ పట్టుకుని అలా చూడరా, అలా చూడరా. కుమార్ గారు కూడా
లైన్ ఉండి పట్టుకో. నెక్స్ట్ ఉండే ముక్కు వెంకట సుబ్రహ్మణ్యం. ప్రతివారు ఈ ఫోటో షాపుల్లో పెట్టుకుని ఒకటి పూలమాలంగా చేస్తున్నారు. బాబు అడ్డుగా తప్పుకోకండి, అడ్డుగా తప్పుకోండి. జ్యోతుల నవీన్ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం. అందరూ కొంచెం గ్యాప్ ఇవ్వండి, అందరూ గ్యాప్ ఇవ్వండి ఫోటోకి. జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం. మేము ఎంత కష్టపడ్డామో ఆ దేవుడు తెలిసి మీ అంతా తెలిసి మరి ఈ రోజు మేము ఎలా ఉన్నామంటే అది ఆ దేవుడి దయ. మేము కృష్ణ రాజు గారు మరి ఆ మాట చెప్పక తెలియదు కానీ మమ్మల్ని ఎన్నింటి నడిపించి మాకు అన్ని నాయకులుగా నడిపించి మాకు అన్ని చేసి మాకు అమ్మ మీరు పలా టైంకి వచ్చాడు అంటే నేను నవీన్ గారు అమ్మ మీకు 5 కొట్లు అయిపోయి వెళ్ళిపోండి, ఇంకా మీరు ఆపేయకండి, ఇంకా వెళ్ళిపోండి, మీ కొట్లో మీరు ఉన్నారు, మీ దేవుడి పని మీరు చేసుకోండి, ఎవరు వస్తారో నేను చూసుకుంటాను. పెద్ద సింహసభలో నిలిచారు. అలాగే జగన్ జ్యోతుల నెహ్రూ గారు కూడా అమ్మ బాబు చెప్పాడు అయిపోయింది మీరు వెళ్ళిపోవడానికి మీరు అని చెప్పారు. రాజుగారు మా మన్ని నడిచి మాతో తోడ్పడి ఉండి మాకు ఏనాడు నిద్ర ఉందో నాకు తెలియదండి, గంట లేపాం పని దిక్కొచ్చాను, ఆఫీస్కి వచ్చాను, ఎక్కడికి వచ్చి నడిపించి ఆయన మమ్మల్ని ఎంతో ₹1 ఇప్పుడు చెప్తాను. అప్పుడు ఎన్నో తిన్నారో ఇచ్చాము. ఆఖరికి ఆ ఊరు వెళ్ళినప్పుడు పేరు చెప్పకూడదండి, మధ్యలో పెసరంతులు కూడా వెళ్ళివాడు, ఆకలితో వెళ్ళివాడు ఆ ఊరండి గతంలోండి. అయితే అప్పుడు చాలా డబ్బులు అయిపోయి కానీ ఈరోజు ఈయనైతే మటుకు రాజుగారు ముఖ్యంగా మాకు ఈ శుభ సమయాన ఇది చాలా మంచి రోజు. మరి ఈ ఈ ఈ మంచి కార్యక్రమానికి మూల కారణమైనటి మరి మన నియోజకవర్గ శాసనసభ్యులు. మరి ఒక మాట చెప్పాలి, ప్రభుత్వాలు సంక్షేమాలు ఇస్తుంటాయి, అన్ని ఏరియాలకు ప్రభుత్వాలు ఇస్తుంటాయి, కానీ జగ్గంపేటలో మాత్రం జ్యోతుల నెహ్రూ గారి కుటుంబం మాత్రం సొంతంగా సంక్షేమం చేసే కుటుంబం జ్యోతుల నెహ్రూ గారి కుటుంబం. అది ఏ నియోజకవర్గంలో చూసినా ఎక్కడ కనపడదండి, ఏ నియోజకవర్గం చూసినా ఎక్కడ కనపడదు. కానీ మన జగ్గంపేటలో సొంతంగా మన నెహ్రూ గారి యొక్క కుటుంబం మన నియోజకవర్గంలో ప్రజలకి సంక్షేమాలు అందిస్తుంటాయండి. ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో ట్రస్ట్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు అండి, 1 కాదు 2 కాదు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా నిజంగా మరి జ్యోతుల నెహ్రూ గారి యొక్క కుటుంబాన్ని మరి ఇక్కడ షాపులు వచ్చినట్టు మన అందరూ కూడా మరి ఎప్పటికీ గుండెల్లో పెట్టుకొని కృతజ్ఞత కలిగి ఉండాలని ముందుగా మనవి చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఆ కుటుంబం ఎప్పుడు బాగుండాలని మీరు ఎప్పుడు కోరుకోవాలి. నెహ్రూ గారు ఎప్పుడు బాగుండాలి, నవీన్ గారు. ఈ షాపులు ఈ ప్రారంభానికి గత కాలంలో ఎన్నో మీరు ఆర్థికంగా ఎన్నో చాలా మందికి డబ్బులు ఇచ్చారని మీరు చెప్తున్నారు. తెలియజేసుకుంటున్నాను, చాలా సంతోషం. ఎప్పుడూ కూడా మీ వెనకే ఉంటాం, మేము మీ కష్టాల్లో ఉంటే మీకు తోడై ఉంటాం, సుఖ సంతోషాల్లో తోడై ఉంటామని మా కుటుంబం ఎప్పుడూ కూడా ఈ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు వెన్నంటే ఉంటామని మాటిస్తూ ఏ కష్టం వచ్చినా సరే ముందు నేను ఉంటానని మీకు మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు సోదరులు సోదరిమణులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాశీస్సులు అందిస్తూ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు దానికి టైం రావాలి. ఆ టైము ఇప్పుడు వచ్చింది. చాలా రోజులుగా మీరందరూ రకరకాల ఇబ్బందులు పడుతూ రకరకాల రాజకీయ నాయకుల నలుపుడుతోటి ఒక పక్క అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనువైనటువంటి విధానం లేక ఇబ్బంది పడుతుంటే రెండో పక్క స్వార్థపూరిత రాజకీయాలకు కూడా ఇబ్బంది పడ్డటువంటి సమస్యలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఇది కోర్టుల దాకా కూడా వెళ్ళి దిగొచ్చినటువంటి పరిస్థితి.
అయితే ఇక్కడ నిర్ణయం మాత్రం నాది కాదు. నిర్ణయం తీసుకున్నదే మీరు అడిగింది జ్యోతుల నవీన్ కుమార్ని. అతను అడిగితే నా దగ్గరికి వచ్చి ఇలా ఉంది నాన్నగారు, ఏం చేద్దామంటే వాళ్ళు ఎప్పటి నుంచో బాధపడుతున్నారా, ఆ ఇచ్చేదేదో జాగ్రత్తగా మాత్రం ఎవరైతే అక్కడ నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి తప్పించి మళ్ళీ ఇందులో మన ప్రత్యేకతలు మాత్రం కనపరిచే విధానంలో మాత్రం మీరు ఇవ్వద్దు. ఒక్కడికి ఇచ్చినా అది తప్పు అవుతుంది. గతం నుంచి కూడా ఆ రకమైన విధానంతో అది అలా నలుగుడు జరుగుతూ వస్తుంది. కాబట్టి ఎంపిక చేసేటప్పుడు మాత్రం అక్కడ ఎవరైతే ఉన్నారో, స్థానికంగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకే ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చెయ్యండి అని చెప్పి చెప్పడం, దాని మీద వెంటనే అతను ఒక చక్కని నిర్ణయం తీసుకుని మీ అందరికీ కూడా జీవనోపాధి కలగడానికి అవకాశం కల్పించడం, అధికారులతో కూడా అతను మాట్లాడినటువంటి పరిస్థితి. ఎప్పుడు నేను ఒక ఎంఆర్ఓ కానీ లేకపోతే ఇంకొక ఎస్ఐ కానీ లేకపోతే రోడ్డుకి కానీ ఎవరితోటి కూడా నేను మాట్లాడలేదు. అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. నిజంగా జరుగుతుంది. నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రోజుకో రకంగా తప్పించి మరి దీనికి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు, స్థానిక నాయకులు, నవీను మీకు ఈ మంచి చెయ్యాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పరిస్థితి. ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే 24 మంది ఉన్నారు అందులో. ఈ 24 మందిలోనూ ఒకడు గజం ఎక్కువ వాడుకుంటాడు, ఒక గజం తక్కువ ఇంకొకడు వాడుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా వాళ్ళు చేసేటటువంటి వృత్తికి అనుగుణంగా ఆ పరిస్థితులు కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా చక్కగా మీరు అందరూ పరిష్కరించుకుని దీన్ని ఒక చక్కని కాంప్లెక్స్గా నిర్మాణం చేసుకున్నందుకు మాత్రం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కని ఆలోచన చేశారు. P4 విధానం అంటే ఒక పేదవాడిని ఇంకొక ఉన్నతుడు తన చేయూతనిచ్చి వాడి పేదతనం నుంచి పైకి తీసుకొచ్చేటటువంటి ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఇది ఎక్కడ బలవంతం మాత్రం కాదు. ఇక్కడ ఆ పేదవాడికి ధనవంతుడు వారి జేబులో ధనం తీసి ఇచ్చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. వీడికి ఉన్నటువంటి వెలుసుబాటుని వీడి చెప్పితే ఒక బ్యాంక్ ఉంటుంది. ఉదాహరణకి అమ్మాయి ఏదో వ్యాపారం పెట్టుకుంటుంది, అప్పలాజుగా చెప్తే ఆ బ్యాంకుడు ఆ అమ్మాయికి అప్పించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ఏం చేసేటటువంటి సహకారం. ఆ వ్యాపారంలో అమ్మాయి చక్కగా చేసుకుని దినదినాభివృద్ధి చెందితే తన కాళ్ళ మీద తను నిలబడి ఆర్థిక స్వయం సమృద్ధి చెందాలి అనేదే ఈ P4 విధానం. ఆ రకమైనటువంటి విధానంతో కూడా ఇవాళ మనం 24 మంది ఎవరైతే మీరంతా ఉన్నారో మీ అందరికీ మీకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులను కల్పించడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుంది. దీనికి ఒక్కొక్కరిని బాధ్యత కూడా మనం ఏర్పాటు చేద్దాం. ఏర్పాటు చేసి మీ వృత్తులకు అనుగుణమైనటువంటి విధానంలో ఆర్థిక వనరులను సమకూర్పు చేసి ప్రభుత్వం ద్వారా, బ్యాంకుల ద్వారా మరి ఇంకా మంచి స్థితికి మీరు వెళ్ళేటటువంటి విధానంలో ఉండే విధంగా చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ముఖ్యంగా హామీలు ఇచ్చేయడాలు కాకుండా ఎవరైతే 24 మంది ఉన్నారో 24 మందిని నేను పరిచయం చేసుకోగలిగినట్టయితే రేపాళ్ళు ఏదైనా సహాయం కోసము, సహకారం కోసము నా దగ్గరికి వస్తే ఇక్కడ పలానా ఇది కదా అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంటుంది.
కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరం వద్ద విద్యుత్ టవర్ ఎక్కి ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. జొన్నలంక గ్రామానికి చెందిన పెసింగి సాయిబాబు కుటుంబ కలహాల నేపథ్యంలో స్థానిక అక్విడక్ట్ వద్ద ఉన్న విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతనితో చర్చలు జరిపి శాంతపరిచారు. దీంతో ఆ వ్యక్తి టవర్ దిగడంతో ఎక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరం వద్ద విద్యుత్ టవర్ ఎక్కి ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. జొన్నలంక గ్రామానికి చెందిన పెసింగి సాయిబాబు కుటుంబ కలహాల నేపథ్యంలో స్థానిక అక్విడక్ట్ వద్ద ఉన్న విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతనితో చర్చలు జరిపి శాంతపరిచారు. దీంతో ఆ వ్యక్తి టవర్ దిగడంతో ఎక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. చూడండి చాలా వల్ల ఇదిరా కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో పురాతన ఆలయంగా పేరుగాంచిన శ్రీదేవి భూదేవి సమేత మీసాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆలయ అర్చకులు పెద్దింటి వినోదాచార్యులు దృఢ సంకల్పంతో శనివారం స్వామివారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో పురాతన ఆలయంగా పేరుగాంచిన శ్రీదేవి భూదేవి సమేత మీసాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆలయ అర్చకులు పెద్దింటి వినోదాచార్యులు దృఢ సంకల్పంతో శనివారం స్వామివారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. దేని కనపడుతుంది వచ్చారు మీరు చేసేది अस्मदाचार पर्यन्तां वन्दे गुरुपराम्परा नमो वेङ्कटेशाय
జ్ఞానం శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇది రెడ్డి రాజుల కాలంలో 600 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడి. ఇది ఇప్పుడు ఆలయాన్ని కొత్త గుడిగా ఇప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నారు. దాదాపు 20 కోట్లతో జరుగుతుంది గుడి. అదేవిధంగా ఇప్పుడు బాలాలయంలో నాకు స్వామివారి కృపాకటాక్షలు ఉంటాయని చెప్పి అదేవిధంగా నేను మనసులో అనుకున్నాను. ఎందుకో ఇవాళ అన్ని చోట్ల పెడుతున్నారు, వారపిల్లో పెడుతున్నారు, ఈ పక్కన అంతర్వేదులు అన్ని చోట్ల పెడుతున్నారని అనుకుని ఈ గుళ్ళో కూడా ఈ రోజు నుంచి ప్రారంభమైంది. దానికి దాదాపు దగ్గర సుమారు 30 మంది దాకా స్పందించి స్వామివారికి పాల్గొంటున్నారు అన్నదానంలో. నమో నారాయణాయ. మన యానం శ్రీ గురు సమేత శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు శ్రీ పెద్దింటి రఘురామ వినోద్ గారి ప్రోత్సాహంతో వారికి ఒక మంచి సంకల్పం కలిగింది. ప్రతి శనివారం ఇక్కడ స్వామివారి అన్నప్రసాద వితరణ చేస్తే బాగుంటుందని వారి సంకల్పానికి భక్త మహాశయులు అందరూ స్పందించి సుమారు ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా ఏ ఒక్క శనివారం ఖాళీ లేకుండా భక్త మహాశయులు ముందుకు వచ్చారు అన్నప్రసాద వితరణ చేయడానికి. ఈ సందర్భంగా ఈవేళ శ్రీ కాపగంటి జయబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ ఈవేళ అన్నప్రసాద వితరణ చేశారు. సుమారు 100 మందికి అని చెప్పి అనుకుంటే 200 మంది దాకా కూడా ఈవేళ అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. కేవలం 6,000 రూపాయలతోటి 100 మంది పైగా అన్నప్రసాద వితరణ చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఆయన సంకల్పం మంచిది అవడంతో భక్తులందరూ కూడా ముందుకు వచ్చి వారి సహాయ సహకారాలు అందించడానికి ఇప్పటికి 30 మంది దాకా అంటే ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా ప్రతి శనివారం ఏ శనివారం కూడా బ్రేక్ లేకుండా అన్నప్రసాద వితరణ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. ఇంకా భక్త మహాశయులు ఎవరైనా ఇటువంటి ఆసక్తి ఉన్నవాళ్ళు వారి పుట్టినరోజు అవ్వచ్చు, పెళ్లి రోజు అవ్వచ్చు, వారి పిల్లలకు ఉద్యోగాలు సందర్భంగా అవ్వచ్చు, ఏదైనా మా కార్యక్రమాన్ని పురస్కరించుకుని వారు అన్నప్రసాద వితరణ చేయాలనుకుంటే ఆలయ అర్చకులు శ్రీ పెద్దింటి రఘురామ వినోద్ గారిని వ్యక్తిగతంగా కానీ వారి ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మన ఫ్లెక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ ద్వారా కానీ వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.